ఈ నెల 17న అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో తాలీం-ఏ-హునార్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ వెల్లడించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో 450కి మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులకి కార్పొరేట్ కళాశాలలో ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ టెస్ట్ జరుగుతుందని చెప్పారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో టాలెంట్ టెస్ట్ పోస్టర్ని ఆవిష్కరించారు. జిల్లాలో 250 మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తామని, ఈ నెల 6 నుండి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. జిల్లాలోని పేద మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోస్టర్ రిలీజ్ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం జనాభాలో అత్యధిక శాతం మంది విద్యావంతులుగా, ఉన్నత విద్యావంతులుగా కావాలనేటువంటి లక్ష్యంతో ఏ పేదవాడికి కూడా విద్య దూరం కాకూడదు, విద్య పేదవాడి హక్కుగా భావించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఒక మెగా డిఎస్సి దగ్గర నుండి పాఠశాలలో రేషనలైజేషన్ వరకు ముస్లిం విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన వక్ఫ్ కమిటీ మైనారిటీ శాఖ మంత్రులు ఫారూక్ గారు, అలాగే చైర్మన్గా ఉన్నటువంటి అజీజ్ గారు, సభ్యులుగా మేము కూడా వక్ఫ్ బోర్డులో పనిచేస్తూ ఉన్నాం. గత కొంతకాలం నుండి ఏ విధంగా మైనారిటీల విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవకాశాలు దక్కేటువంటి విధంగా చేయగలుగుతామనేటువంటి విషయాన్ని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి ముస్లిం విద్యార్థులకు 450 మార్కులు దాటి పై వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదైతే లో ఎకనామిక్ జోన్ కింద ఉన్నటువంటి ఎల్ఐజీ కుటుంబాలు వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ విద్యను పరిచయం చేయాలి, వాళ్ళందరూ కూడా మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్లో చదువుకోవాలనేటువంటి లక్ష్యంతో వక్ఫ్ బోర్డ్ సంస్థ ద్వారా అనేక సంస్థలు వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కేవలం మతపరమైనటువంటి అంశాలే కాకుండా ముఖ్యంగా వక్ఫ్ సంస్థ యొక్క ఏదైతే చారిటీ ఉందో దాన్ని విద్యా వ్యాప్తి కోసం ఉపయోగించాలనేటువంటి ఒక నిర్ణయంతో తాలీం-ఏ-హునర్ పేరుతో ఈ సంవత్సరం నుంచి దాదాపు 250 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ముస్లింలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 450 మార్కులైనా పైబడి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 6వ తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకొని 12వ తారీఖు వరకు ఈ అప్లికేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ. దాని తర్వాత 17వ తారీఖున ఈ పరీక్ష ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ పరీక్షను పెట్టి ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు దాదాపు 200 మందికి 250 మందికి కేవలం ఓఎంఆర్ షీట్ ద్వారా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటువంటి కార్యక్రమం పెట్టాం. దీనిలో ముఖ్యంగా ఐఐటి కానీ, జేఈఈ కానీ, అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశంతో పాటు తప్పకుండా ఏదైతే దేశ స్థాయిలో పేరుకెళ్ళినటువంటి ఐఐటి కానీ, అలాగే ఎయిమ్స్లో కానీ మంచి మంచి కాలేజీల్లో సీట్లు సాధించుకునేటువంటి దిశగా ఈ పిల్లల్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో
ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.